దైవం మానుష రూపేణ అన్నారు. సాటివారిని సన్మార్గంలో నడిపించే ఐహిక ఆముష్మిక పరిస్థితిని ప్రసాదించే మహిమాన్వితులైన యోగులు సద్గురువులు సంచరించే నేల మనది. సచ్చిదానంద స్వరూపినిగా, రామభక్తి పరాయణురాలిగా, భక్తి జ్ఞాన వైరాగ్య సంపద్విరాజితురాలిగా తన దర్శనంతో సందేశంతో జీవించున్న కాలంలోనే కాక నేటికి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పరమహంస శ్రీ సచ్చిదానంద సద్గురువుగా పూజలందుకుంటున్నటువంటి కరుణామృత వర్షిని యోగిని శ్రీ శబరిమాత. ఇదిగో ఇదే అమ్మవారి విగ్రహం. 2000 సంవత్సరంలో సరిగ్గా శ్రీరామనవమి రోజు సమాధి స్థితికి చేరుకుని ఇలా విగ్రహ రూపంలో భక్తులను శిష్యులను కటాక్షిస్తుంది. ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళని అమ్మకు సాక్షాత్తు సరస్వతి మాత కటాక్షం వల్ల తెలుగు, కన్నడం, మరాఠీ భాషల్లో నిమిషానికి 350 పదాల ప్రవచన ధాటికి అందరం మంత్రం పోతాం. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష గురుప్రభో అనే సద్గురువుల పట్ల లగ్నమై జీవించే జిజ్ఞాసులందరూ ధన్యులే. ఉపదేశానుగ్రహం పొంది భక్తి ప్రపత్తులతో విశ్వసించి ఆరాధించిన వారందరూ చరితార్థులే. ఆ తల్లి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆశిస్తూ వీలైతే అమ్మ ప్రవచనాలను యూట్యూబ్ మాధ్యమంగా వినవచ్చని తెలుపుకుంటూ లోక కళ్యాణం కొరకు ఈ కలియుగంలో అవతరించిన యోగిని శ్రీ పరమహంస సద్గురు శబరి మాతాజీ ఆశ్రమాన్ని సందర్శించి అమ్మ దయకు పాత్రులు కాగలరని కోరుకుంటూ దేశభక్తి, ఆధ్యాత్మిక చింతన, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఎన్నో అంశాలను పోస్ట్ చేస్తూ ముందుకెళ్తున్న నా ప్రయత్నం నచ్చితే ఆదరిస్తారని, విరివిగా షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.